హాయ్ అండి. పాలను వండుతున్నాను ఈరోజు. కావలసినవన్నీ పక్కన పెట్టుకున్నా, రెడీ చేద్దామండి. కావలసినవండి ఇవైతే నేను గుడ్ లైఫ్ వాడతాను, అంటే చిక్కగా ఉంటాయని, పగిలిపోవు. వేరే పాలైతే పగిలిపోతాయి. అందుకని ఇవి లీటర్న్నర తీసుకుంటాను. ఆల్రెడీ ఒకటి చెప్తాను తర్వాత మీకు. లీటర్న్నర బెల్లం, ఇలాచి, నెయ్యి, కాజు, కిస్మిస్. ఒక కప్పు రైస్ అయితే ఒక కప్పు సగ్గుబియ్యం ఉండాలి. నేను ఒక ప్యాకెట్ పాలేసి ఉడకబెట్టేశాను రైసు. 2 విజిల్ వేయించుకున్నాను. నెయ్యి వేసుకుందామండి. ఇందులో పెట్టవలసిన గరిటె అందులో పెట్టిన, అందులో పెట్టవలసిన గరిటె ఇందులో పెట్టిన. ఇది రాదు, అయినా నేను వదలను కదా. నెయ్యి ఎక్కువ వేసుకుంటే పరమాన్నానికి బాగుంటుంది. మీకైతే కొద్దిగానే చూపించాను, కానీ నేను ఎక్కువ వేసేసాను. అంతంత వేసుకుంటే సరిపోతుందిలేండి మీకు. అందరింతంత తినరు కదా. నేను తినను, కానీ నాకు ఇట్లా వేసి వండటం ఇష్టం. నేను తిన్ను, ఒక కాజు అటు ఇటు 2-3 తింటాను అంతే, ఎక్కువ తినను నేను కూడా. ఇది ఇవి ఫ్రై అయిపోతే పక్కన పెట్టేసుకుందాము. నేను ఈ రైసు ఒక 1/2 లీటర్ పాలల్లో కుక్కర్ పెట్టానండి. చూడండి, పాలల్లో పెట్టుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. కొద్దిగానే వేస్తాను, వాటర్ ఎక్కువ వేయను. మనం 1/2 లీటర్ పాలు పోసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోస్తాను. వాటర్ పోసి తర్వాత పాలు పోసేస్తాను అన్నమాట. చూడండి, కొద్దిగానే పోసిన. ఇప్పుడు పాలు పోసేసుకుందామండి. కొద్దిగా వాటర్ పోసుకున్నాం కదా, ఈ పాలన్నీ పోసేసుకుందాం. హై ఫ్లేమ్లోనే ఉండాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇది కుక్ అయిపోయింది కాబట్టి రైసు హై ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు ఇందులో సగ్గుబియ్యం వేసేసుకుందాం. చెల్లెళ్ళు జాగ్రత్తగా చూడండి. అక్క అది ఎలా చేసావు అని అడగండి మళ్ళీ. అమ్మాయి బుజ్జమ్మ, మా మరదలు, మొన్న అడిగావు కదా వండమని, వండుతున్నా చూడు. ఇగో కప్పు సగ్గుబియ్యం, ఈ కప్పు రైస్కి కప్పు సగ్గుబియ్యం. మీకు చిన్న డౌట్ రావచ్చు, అందుకని మీకు ఇలా చూపిస్తున్నా. వేరే ప్యాకెట్ ఉంది కదా, వేరే గిన్నెలోకి తీసుకుని ఇవి కూడా వేసేసుకొని సగ్గుబియ్యం ఇందులో వేసేసుకుని అవి కలుపుకోవచ్చు. అందులో కూడా వేసేసుకోవచ్చు. కొంతమందికి తెలియకపోతే ఏమవుతుందంటే అండి, గడ్డ కట్టేస్తాయి సగ్గుబియ్యం. ఇవి కొద్దిగా వేడైనవి చూడండి. ఇప్పుడు తిప్పుకుంటా పోసుకున్నాం అనుకోండి, గడ్డ కట్టదు. ఇప్పుడు ఈ రైసు ఇందులో సరిపోదు కాబట్టి ఇందులో పోసేసుకుందాం. చూడండి, మనం వాటర్ పోయలేదు. లీటర్న్నర పాలు పోసాము, 2 కప్పులు సగ్గుబియ్యం, 2 కప్పులు సగ్గుబియ్యం కాదు, సారీ, కప్పు సగ్గుబియ్యం, కప్పు రైసు, అంటే మొత్తం 2 కప్పులు. చాలా అయితే చూడండి. ఇది ఇప్పుడు రైసు ఆ కొంచెం వాటర్ కూడా పొయ్యను నేను, కాకపోతే మీకోసం పోసా. నేను అసలు వాటర్ అస్సలు పోయను. బెల్లం లాస్ట్లో వేస్తానండి, బెల్లం వేయలేదు అనుకోకండి. ఇవి కూడా ఇప్పుడే వేస్తాను, ఎందుకంటే కొన్ని వేగినాయి కదా, ఉడుకుతాయి.
సాఫ్ట్ అవుతాయి అన్నమాట కొద్దిగా. చాలా బాగుంటుంది. నేను హోటల్లో పెట్టేదాన్నండి ఇంత ఇట్లా చేసిన రైసు. చెప్పాను కదా నేను హోటలు నడిపానని. మా హోటల్లో పెట్టేదాన్ని. కానీ కొంతమంది కళ్ళకు అద్దుకుని తినేవారు, కొంతమంది నిక్కి చేసేటోళ్ళండి. నాకు భలే కోపం వచ్చేది. ఇది చేయటానికే నాకు అప్పట్లో 1000 రూపాయలు అయ్యేది అంతమందికి వండటానికి. ఫస్ట్ పెడతాం కదా అట్లా పెట్టడానికి. నేను మీకు ఇవన్నీ చెప్తా చేస్తుంటేనేమో వీడియో లెంత్ అయిపోతుంది, తిడుతున్నారు నన్ను. స్లోగా తిప్పుకోవాలండి, గడ్డ కడుతుంది, అడుగంటుతుంది. అది స్లోగా తిప్పుకోవాలి. తర్వాత ఇంకా బెల్లం సరిపడా, మనం ఎంత తీపి అయితే తింటాం అంత తీపి బెల్లం వేసుకోవాలి. అచ్చంగా బెల్లం కాకోకుండా కొద్దిగా షుగర్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇది స్లోగా తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. ఎందుకంటే చిక్కటి పదార్థం కదా, అది స్లోగా తిప్పుకుంటూ ఉండాలి. వాటర్ మటుకు పోయకండి, టేస్ట్ మారిపోతుంది. కావాలంటే ఇంకా పాలు పోసుకోండి. పాలు పోసుకుంటే బాగుంటుంది. ఎంత చిక్కటి పాలు పోసుకుంటే అంతా బాగుంటుంది. ఇంతకుముందు ఫుల్ క్రీమ్తో వాడేదాన్ని. తర్వాత ఇంకా అవి రేట్లు ఎక్కువైపోయినాయి. చూడండి అయిపోయింది. సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినాయి. సగ్గుబియ్యం ప్రత్యేకంగా ఏం ఉడకబెట్టక్కర్లేదు, మనం ఇట్లా సరిపోతుంది. ఈరోజు 2 బాడీ మసాజ్లు ఆర్డర్ వచ్చినాయండి. ఓన్లీ ఫర్ లేడీసే, జెంట్స్కి కాదు. నిన్న స్టేటస్లో పెట్టుకున్నాను, చేశాను కదా, పర్లేదు. కాకపోతే బలం లేదు. ఇది ఇలాచీ దంచాం కదండి, ఇలాచీని కొద్దిగా షుగర్ వేసుకుంటే ఇట్లా అవుతుంది. ఇప్పుడు ఇది లాస్ట్కి వచ్చేసింది, ఇంకా దగ్గరికి వచ్చేసింది. నాకు ఇంకా పాలు తక్కువైనట్టు అనిపిస్తున్నాయి. అందుకని నా ఇంట్లో నేను కాఫీ తాగే పాలు ఉన్నాయి, అవి పోసేస్తున్నా. ఇది ఇప్పుడు ఎంతమంది తినొచ్చో. తర్వాత ఇది కూడా పోసేసుకుందామండి, ఇలాచి. ఆల్రెడీ ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు పాలు పోసిన దానికి సరిపోతుంది, ఇబ్బంది లేదు. ఇంకా ఇందులో నెయ్యి పడుతుంది, ఇప్పుడు వేస్తా, లాస్ట్లో వేస్తా. ఫినిషింగ్ టచ్ అన్నమాట. అయిపోయిందండి, ఇంతే అండి. ఇంకా ఏమంటారు, పరమాన్నం రెడీ. ఇంకా తింటమే ఆలస్యం. దగ్గరలో మా పిల్లలు ఉన్నా, దగ్గరలో నా ఫ్రెండ్స్ ఉన్నా, ఫ్రెండ్స్ లేరులేండి నాకు, చెప్పాను కదా, తక్కువ ఫ్రెండ్స్ సర్కిల్, తక్కువ నాకు. చక్కగా తిందరు. నాకు వండి పెట్టడం అంటే ఇష్టం, కానీ ఎవరూ లేరు దగ్గర. ఒకసారి చూడండి, గిన్నె ఫుల్ అయిపోయింది. ఓకే బాయ్ అండి. నేను నేర్చుకున్నానండి ఒక విషయం, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వచ్చేసిందిరా నా కంఠం పోయి.